Hello students, now we are going to discuss about previous year questions, JEE Mains 2023. Here we start from first question. A planet has double the mass of the earth. Let mass of the planet equal to double the mass of the earth. Okay, and average density is equal to that of earth. Density of the planet is equal to density of earth. Okay, we know that mass is equal to density into volume. Density into volume. Rho అది అమ్మ P కాదు, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో మాస్ని ఏమని రాయొచ్చు, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాయొచ్చు. ఓకే, సో 2 ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఎర్త్. ఓకే, సో డెన్సిటీ రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద ప్లానెట్ ఏమని రాసుకున్నాం, 4/3 పై ఆర్పీ క్యూబ్. ఆర్పీ అంటే రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఈక్వల్ టు 2 ఇంటూ రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ 4/3 పై ఆర్ఈ క్యూబ్. ఓకే, here rho get cancel, 4/3 pi 4/3 pi cancels, so rp cube equal to re cube. So rp is equal to ఇక్కడికి వస్తే ఏమవుతుంది, re cube rp cube is equal to 2 times re cube. ఓకే, సో బోత్ సైడ్స్ నేను 1/3తో డివైడ్ చేస్తున్నాను. 1/3తో డివైడ్ చేస్తున్నాను. ఓకే, పవర్స్ని రైట్. సో ఆర్పి టు ద పవర్ ఆఫ్ 3/3 ఈజ్ నథింగ్ బట్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 1/3 ఇంటూ ఆర్ఈ టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ 1/3 అంటే ఆర్ఈనే. ఓకే, సో ఆర్పి రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 1/3 ఇంటూ ఆర్ఈ వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు ఏం కావాలన్నాడు మరి మనకాడు, అన్ ఆబ్జెక్ట్ వెయింగ్ డబ్ల్యూ ఆన్ ఎర్త్ మీద డబ్ల్యూ అన్నాడు. వెయిట్ అంటే ఏంది, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ gm/re స్క్వేర్. ఓకే, నవ్వు ఏం కనుక్కోమన్నాడు, ఆన్ దట్ ప్లానెట్ మీద ఎంత కనుక్కోమన్నాడు. వెయిట్ ఆన్ ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆన్ ప్లానెట్. మాస్ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్, ఏ ప్లానెట్ మీద తీసుకుపోయినా కానీ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ రిమైన్స్ సేమ్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ దట్ ప్లానెట్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఎక్స్ప్రెషన్ ఏంది, g ఇంటూ మాస్ ఆఫ్ ది ప్లానెట్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ స్క్వేర్. ఓకే, సో m ఇంటూ g ఇంటూ మాస్ ఆఫ్ ది ప్లానెట్ ఏమన్నాడు వాడు మరి, 2 times ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్. 2 times ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్. సో 2 times ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ డివైడెడ్ బై ఆర్పీ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఆర్పీ ఈక్వల్ టు ఇంత వచ్చింది. ఆర్పీ స్క్వేర్ చేస్తున్నాను నేను. ఆర్పీ స్క్వేర్ చేస్తే ఇక్కడ ఈ బోత్ సైడ్ స్క్వేర్ చేయాలన్నట్టు చేస్తే 2 టు ద పవర్ ఆఫ్ 1/3 ఇంటూ ఆర్ఈ హోల్ స్క్వేర్. ఓకే, సో ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 2/3 ఇంటూ ఆర్ఈ టు ద పవర్ ఆఫ్ 2. ఇది వస్తుంది మనకు దీన్ని చేస్తే. అదే తీసుకొచ్చి ఆర్పీ స్క్వేర్ వాల్యూ దగ్గర పెట్టండి. 2 టు ద పవర్ ఆఫ్ 2/3 ఇంటూ ఆర్ఈ స్క్వేర్. మనకు gme/re స్క్వేర్ అంటే ఏందో చూద్దాం. సరే, m ఉన్నది మాస్ ఆఫ్ ది పార్టికల్, అట్లా పక్కకు పెట్టండి. 2 ఉన్నది ఇక్కడ, 2 డివైడెడ్ బై 2 టు ద పవర్ ఆఫ్ 2/3. ఓకే, ఇంకేమున్నది మరి రిమైనింగ్ థింగ్, g అట్నే ఉన్నది. me మాస్ ఆఫ్ ది ఎర్త్ అట్నే ఉన్నది. ఆర్ఈ స్క్వేర్ అంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ స్క్వేర్. ఓకే, సో ఇదంతా ఏంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అన్నట్టు. సో అది పక్క పెట్టేసేయండి. సో m ఇంటూ ఇది 2 టు ద పవర్ ఆఫ్ 1 ఉంది, అంటే 2 టు ద పవర్ ఆఫ్ ఈ 2/3 పైకి వస్తే -2/3 అవుతుంది. ఓకే, ఇదేంది g. ఓకే, నౌ 2 టు ద పవర్ ఆఫ్ 1 - 2/3 అంటే 3 - 2 1/3. 2 to the power of 1/3 into mg. We know that mg is equal to what? లేకుంటే స్మాల్ m ఇంటూ gme/re స్క్వేర్. స్మాల్ m ఇంటూ gme/re స్క్వేర్ని మనం ఏమని రాయొచ్చు, w అని రాయొచ్చు డైరెక్ట్గా. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే 2 to the power of 1/3 ఇంటూ mgని w అని రాస్తున్నాను. సో వెయిట్ ఆఫ్ ది particle on that planet equal 2 to the power of 1/3 into w.
సో దిస్ ఈస్ ద ఆన్సర్. లెందీగా ఉన్నది కానీ ఇఫ్ యు నో ద కాన్సెప్ట్ యూ కెన్ డూ ఈజీలీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Two satellites A and B move around the Earth in the same orbit. Two satellites same orbit లో తిరుగుతున్నాయట. The mass of the satellite A is equal to twice the mass of B. Okay, the quantity which is same for the two satellites will be. ఏం సేమ్ అవుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి, స్పీడ్ అంటే ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ gme/re స్క్వేర్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది శాటిలైట్. కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పిన మీకు. కైనెటిక్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ రాయండి. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు gme/m/2 × re + h. ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ది శాటిలైట్ డిపెండ్ అవుతుంది. మరి టోటల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ రాయండి. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు -gmem/2 × re + h. ఇక్కడ కూడా మాస్ ఆఫ్ ది శాటిలైట్ మీద డిపెండ్ అవుతుంది టోటల్ ఎనర్జీ. రైట్, నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు -gmem/re + h. ఇక్కడ కూడా డిపెండ్ అవుతుంది మాస్ ఆఫ్ ది శాటిలైట్ మీద. ద ఓన్లీ క్వాంటిటీ ఆన్ విచ్ ద మాస్ ఆఫ్ ద శాటిలైట్ డస్ నాట్ డిపెండ్ ఈజ్ స్పీడ్. సో ఆన్సర్ ఈజ్ స్పీడ్. ఓకే, నౌ గివెన్ బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్. ఏంటి అట? ఇఫ్ ఈ బి ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ శాటిలైట్ మూవింగ్ అరౌండ్ ద ఎర్త్. ఎర్త్ చుట్టూ తిరిగే శాటిలైట్ టోటల్ ఎనర్జీ ఈ అన్నాడు. దెన్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి E/2. ఇక్కడ చూడండి, మనం కాన్సెప్ట్లోనే చెప్పినాము. ఏం చెప్పినామంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏమో -gmem/2 × re -gmem/re + h వచ్చింది. దీన్ని /2తో చేస్తే ఇక్కడ ఏమైందో చూడండి, u/2 ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా దేనికి ఈక్వల్ ఉన్నది? ఇక్కడ ఈకి ఈక్వల్ ఉన్నది. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ. మరి ఇక్కడ ఏమన్నాడు? దెన్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బీ E/2 అన్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 2 times E అవుతుంది, E/2 కాదు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓకే, స్టేట్మెంట్ 2 చూద్దాం. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ శాటిలైట్ రివాల్వింగ్ అరౌండ్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ అన్నాడయ్యా. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నది. సో కైనెటిక్ gmem/2 × re + h ఉంది. మరి టోటల్ ఎనర్జీ ఎంత ఉంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ gmem/2 × re + h ఉంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఏమిచ్చిండు చూద్దాం. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ శాటిలైట్ రివాల్వింగ్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ అన్నాడు. నో, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. సో అంటే ఏమవుతుంది? దిస్ స్టేట్మెంట్ ఆల్సో వుడ్ బి రాంగ్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. రైట్, ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఆన్ ద ఎర్త్ ఈజ్ 400 newtons. ఆన్ ఎర్త్ సర్ఫేస్ ఆట వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు m × g ఈజ్ ఈక్వల్ టు 400 newtons అని ఇచ్చిండయ్యా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు మరి? దెన్ వెయిట్ ఆఫ్ ద బాడీ వెన్ టేకెన్ టు ఎ డెప్త్ half of the radius of the earth will be. Depth d is equal to half of the radius ata. Okay, మనకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ d depth below is equal to, మనకు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది, gme/re cube ఇంటూ re - d అని వచ్చింది. స్మాల్ ఆర్ వచ్చింది, స్మాల్ ఆర్ బదులు re - d అని రాసుకున్నాం ఇక్కడ. ఓకే, సో g at depth d below రాయండి. ఓకే, gme/re cube ఇంటూ re మైనస్ డెప్త్ ఏమని ఇచ్చిండు ఇక్కడ? re/2 అని ఇచ్చిండు. సబ్స్టిట్యూట్ చేయండి. సో g at depth d below ఈజ్ ఈక్వల్ టు gme/re స్క్వేర్ re క్యూబ్ ఇక్కడ 2re - re. reలో నుంచి re/2, హాఫ్ ఆఫ్ ది re/2 తీసేస్తే ఏమవుతుంది? ఇంకొక re/2 ఉంటుంది. సో re/2. ఓకే, నా ఇది ఒక re, ఇక్కడ ఒక re క్యాన్సిల్ అవుతుంది. re క్యాన్సిల్ అయితే re స్క్వేర్ ఉంటుంది. సో g at depth d below ఈజ్ ఈక్వల్ టు gme/re స్క్వేర్ ఇంటూ ఇంకెక్కడ ఏముంది బేటా? 1/2 ఉంది. అంటే g at d depth below ఈక్వల్ టు gme/re స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ g ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ by 2 ఉంది. సో నౌ వెయిట్ ఎట్ d depth below ఈక్వల్ టు m ఇంటూ acceleration due to gravity at d depth below the surface. So m into
g/2 అవుతుంది. సో మనకి ఏమి ఇచ్చిండు ఇక్కడ, mg ఈజ్ ఈక్వల్ టు 400 న్యూటన్స్ ఇచ్చిండు. ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ 400 న్యూటన్స్ ఇచ్చిండు, డివైడెడ్ బై 2 అంటే ఎంత నాన్న, 200 న్యూటన్స్ ఈజ్ ద ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ వెరీ వెల్, యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వెరీ ఈజీలీ, వెరీ ఈజీ. ఓకే, యూ నీడ్ నాట్ టు బై హార్ట్ ఎనీథింగ్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏదో డైరెక్ట్ క్వశ్చన్ లాగా ఉన్నదే. ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ హైట్ h అబోవ్ ద ఎర్త్ ఇఫ్ h ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ గివెన్ బై. అప్రాక్సిమేషన్ చేసినప్పుడు మనకు g' ఈక్వల్ టు g ఇంటూ 1 - 2h/r వచ్చింది. ఇదే ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఉన్నది. సారీ ఏదో నేను రఫ్లో ఇది పెట్టేసిన. ఇది మనకేం తెలుసు, g' ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 1 - 2h/r. నేను సెలెక్ట్ చేసుకుంది 1 - h/2r. మీరు కూడా తొందరనే ఇలాంటి మిస్టేక్సే చేస్తారు. యూ షుడ్ నాట్ ఏం తొందరపడవద్దు అసలు ఎగ్జామ్లో. ఓకే, సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఉన్న చూడండి, g' ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 1 - 2h/r. ఓకే, పేషెన్స్తోని చేయాలి. రైట్, నెక్స్ట్. ద యాంగులర్ మొమెంటమ్, the orbital angular momentum of a satellite is L ఆట. When it is revolving in a circular orbit at height h from earth surface నుంచి some height h above తిరిగేటప్పుడు దాని యాంగులర్ మొమెంటం L అన్నాడు. If the distance of satellite from the earth center is increased by 8 times to its initial value, then the new angular momentum will be. యాంగులర్ మొమెంటంకి మనకు ఫార్ములా ఏంది మరి, యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు mvr, ఇజంట్ ఇట్ రైట్, mvr. సో m ఇంటూ v అంటే ఏంది మరి, ఆర్బిటాల్ వెలాసిటీ, రూట్ gm/re ప్లస్ h. ఓకే, ఇంటూ r అంటే కూడా ఇదే re ప్లస్ h. ఓకే, రైట్. ఇక్కడ ద ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎ శాటిలైట్ ఈజ్ ఎల్ వెన్ ఇట్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఎట్ ఏ హైట్ హెచ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి హెచ్ హైట్లో ఉన్నప్పుడేమో ఏమన్నాడు, యాంగులర్ మొమెంటం ఎల్ ఆట. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద శాటిలైట్ ఫ్రమ్ ద ఎర్త్ సెంటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8 times ఇంక్రీజ్ అవుతుందట. ఆల్రెడీ 1 time ఉంది, ఇంకా డిస్టెన్స్ 8 times ఇంక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటున్నాడు. ఓకే, అంటే ఆల్రెడీ 1 time ఉన్నది, 8 time ఇంక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ m ఇంటూ √gm/re ప్లస్ హెచ్ ఇంటూ ఇది re ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ లోపలికి వచ్చింది అనుకోండి. లేకుంటే re ప్లస్ హెచ్ నేను ఏం రాస్తున్నా అంటే సింప్లీ r అని రాస్తున్నా, ఇది కూడా r అని రాస్తున్నా. ఓకే, re ప్లస్ హెచ్ ఈక్వల్ టు r. ఇది లోపలికి వస్తే ఏమవుతుంది, r² అవుతుంది. లోపలికి వస్తే r² అవుతుంది, r² అయింది. ఓకే, ఒక r క్యాన్సిల్ అయింది. అంటే ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √r. అవునా కదా, ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √r అవుతుంది. అంటే L1/L2 ఈజ్ ఈక్వల్ టు √R1/R2. ఇక్కడ ఏమన్నాడు, ఇంక్రీజెస్ బై 8 times అన్నాడు. L1 ఈక్వల్ టు L అని ఇచ్చిండు, L2 ఈక్వల్ టు L2 డివైడెడ్ బై ఇది r, ఇది ఇంక్రీజెస్ బై 8 times అన్నాడు. అంటే ఆల్రెడీ r times ఉంది, ఇంకో 8 times ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, టోటల్గా 9r అవుతుంది. అప్పుడు r క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందన్న, L/L2 ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. సో L2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి, 3l అవుతుంది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 3l. ఓకే, నౌ అనదర్ క్వశ్చన్. 2 satellites of masses m and 3m, satellite masses are revolve around the earth in circular orbit of radius r and 3r respectively. డయాగ్రామ్ డ్రా చేసుకుంటే బెటర్ ఏమో. ఓకే, డ్రా చేసుకుందాం. ఇది రేడియస్ ఆఫ్ ఎర్త్, ఇది రేడియస్ ఆఫ్ ఎర్త్. ఓకే, 2 satellites of masses m and 3m revolve around the earth in circular orbits of radii r and 3r respectively. ఒకటేమో r రేడియస్తో తిరుగుతుందట, మొత్తం టోటల్ అన్నట్టు అది ఆర్బిటాల్ రేడియస్ అన్నట్టు. ఆర్బిటాల్ రేడియస్ అంటే సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి ఆర్బిట్ వరకు ఉన్న రేడియస్. ఇంకొకటి ఏమన్నాడు వాడు, ఇంకొకటి 3r రేడియస్తో తిరుగుతుంది అన్నాడు. సో ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు ఇక్కడ, 3r. ఒక శాటిలైట్ మాస్ ఎంత అన్నాడు, ఈ శాటిలైట్ మాస్ m అన్నాడు, ఇంకో శాటిలైట్ మాస్ ఏమన్నాడు, 3m అన్నాడు. ఓకే, రెస్పెక్టివ్గా ఇది r డిస్టెన్స్లో ఉంది, ఇది 3r డిస్టెన్స్లో ఉన్నది. ఓకే, నౌ
ద రేషియో ఆఫ్ ఆర్బిటాల్ స్పీడ్స్ ఆఫ్ ద శాటిలైట్స్ రెస్పెక్టివ్లీ. మనకు తెలుసు ఆర్బిటాల్ స్పీడ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది శాటిలైట్. ఇది ఎమ్మా 3m ఇమ్మెటీరియల్. సో ఆర్బిటాల్ స్పీడ్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం. అండర్ రూట్ ఆఫ్ జీ మాస్ ఆఫ్ ది ఎర్త్ బై ఆర్ఈ ప్లస్ హెచ్. ఓకే, ఆర్ అండర్ రూట్ ఆఫ్ జిఎంఈ. ఆర్ఈ ప్లస్ హెచ్ అంటే హెచ్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఆర్ఈ, మొత్తం కలిస్తే ఆర్ఈ ప్లస్ హెచ్ అంటే ఆర్బిటాల్ రేడియస్ అన్నట్టు, అంటే సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి ఆర్బిట్ వరకు ఉన్న డిస్టెన్స్ అన్నట్టు. దాన్నే స్మాల్ ఆర్ అని రాస్తున్నాం మనం. ఆర్ఈ ప్లస్ హెచ్ని టోటల్ ఆర్ అని రాస్తున్నాం, స్మాల్ ఆర్. ఓకే, ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆర్. ఇది జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్, ఎంఈ అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, నాట్ మాస్ ఆఫ్ ది శాటిలైట్. సో ఇప్పుడేం రాస్తున్నా అంటే v1 బై v2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ r2 బై r1. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి కదా, సో ఇన్వర్స్గా రాసిన అందుకే. రైట్. సో ఇక్కడ సో రేషియో ఆఫ్ ఆర్బిటాల్ స్పీడ్స్ ఆఫ్ ద శాటిలైట్స్ రెస్పెక్టివ్లీ. రైట్, రేషియో ఆఫ్ ఆర్బిటాల్ స్పీడ్స్ v1 బై v2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ r2 ఎంత, ఇది r2 3r అని ఇచ్చాడు, డివైడెడ్ బై r1 ఎంత అన్నాడు వాడే, r అన్నాడు. r క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, √3 ఈస్ట్ 1 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్స్. గ్రావిటేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. యూ విల్ హ్యావ్ 8 మార్క్స్ ఇన్ యువర్ ప్యాకెట్. మినిమం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఎనీ జేఈ ఎంట్రన్స్లో, జేఈ మెయిన్స్లో. అజ్యూమింగ్ ద ఎర్త్ టు బీ ఎ స్పియర్ ఆఫ్ యూనిఫామ్ మాస్ డెన్సిటీ. యూనిఫామ్ మాస్ డెన్సిటీ ఉందట, డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. ఓకే, సో పక్క పెట్టేసేయండి. నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఎట్ ఎ డెప్త్ డి ఈజ్ ఈక్వల్ టు r/2 ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి డి డెప్త్ బిలో దాని వెయిట్ ఎంత అన్నాడయ్యా అంటే 200 న్యూటన్స్ అన్నాడు. ఎట్ డి డెప్త్ ఈజ్ నథింగ్ బట్ ఎంత డెప్త్ బిలో అన్నాడు మరి, r/2 డెప్త్ బిలో అయితే 200 న్యూటన్స్ అట. ఇఫ్ ఇట్స్ వెయిట్ ఆన్ ద r/2 ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, ద వెయిట్ ఆఫ్ ది సారీ క్వశ్చన్ ఏదో రాంగ్గా అజ్యూమ్ చేసుకున్నా, ఫస్ట్ కానీ చూద్దాం మళ్ళా. అజ్యూమింగ్ ద ఎర్త్ టు బీ ఎ స్పియర్ ఆఫ్ యూనిఫామ్ మాస్ డెన్సిటీ. ఓకే, ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఎట్ ఎ డెప్త్ డి ఈజ్ ఈక్వల్ టు r/2 ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి r/2 దగ్గర ఇఫ్ ఇట్స్ కనుక్కోమన్నాడు. ఇఫ్ ఇట్స్ వెయిట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మీద వెయిట్ ఎంత అన్నాడు, ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 200 న్యూటన్స్ ఆన్ సర్ఫేస్. అయితే వెయిట్ ఆన్ డి డెప్త్ బిలో ఎంత అన్నాడు. ఇంతకుముందు చేసినాం కదా ఇలాంటి క్వశ్చనే. ఇంకో ఇక్కడ చూడండి, డి డెప్త్ బిలో, ఇంకో సేమ్ వచ్చింది. డి ఈజ్ ఈక్వల్ టు r/2 అన్నాడు. ఇంకో r/2 చేస్తే మనకి ఎంత వచ్చింది లాస్ట్కి, ఫైనల్గా g/2 వచ్చింది. g ఎట్ డి డెప్త్ బిలో ఈజ్ ఈక్వల్ టు g యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ డి డెప్త్ బిలో ఈజ్ నథింగ్ బట్ g/2 వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి, వెయిట్ అంటే m ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ దట్ డెప్త్. సో m ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ డి డెప్త్ బిలో ఈజ్ నథింగ్ బట్ g/2 వచ్చింది. సో mg ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఇచ్చిండు, హీ హాస్ గివెన్ 200/2, దట్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, వీ గెట్ 100 న్యూటన్స్. మీకు ఒక సింపుల్ ట్రిక్ ఏం చెప్తా అంటే, మీకు ఏమొచ్చింది అక్కడ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, ఇక్కడ ఒక సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అయ్యా. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ ఎర్త్ అనుకున్నాం. సపోజ్ ఇఫ్ వీ కెప్ట్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ దిస్ పాయింట్, ఇక్కడ ఒక ఇమాజినరీ స్పియర్ని డ్రా చేసుకున్నాం. దీని మాస్ ఎట్ సమ్ డిస్టెన్స్ ఆర్. ఈ ఇమాజినరీ స్పియర్ ఎంత డిస్టెన్స్ అనుకున్నాం, ఆర్ డిస్టెన్స్లో ఉందనుకున్నాం. సో మాస్ ఆఫ్ దిస్ స్పియర్ కనుక్కున్నాం. ఓకే, మాస్ ఆఫ్ ద స్పియర్ ఏమొచ్చింది, mr ఈజ్ ఈక్వల్ టు me ఇంటూ r3/re³ వచ్చింది. అక్కడ మనకు స్మాల్ r3/re³ వచ్చింది. అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత వచ్చింది మనకు అక్కడ, gme/re³ ఇంటూ r వచ్చింది. ఒకసారి కాన్సెప్ట్ వీడియో చూడండి. కాన్సెప్ట్ వీడియోలో ఈ ఆర్నే మనం ఏమనుకున్నాం అంటే, డి డెప్త్ బిలో అంటే ఇది డి డెప్త్ అన్నట్టుగా సర్ఫేస్ నుంచి ఈ టోటల్ డిస్టెన్స్ ఏం తెలుసు మనకు, re అని తెలుసు.
సో ఆర్ఈ మైనస్ డి పెడితే ఈ ఆర్ వస్తుంది. స్మాల్ ఆర్ బదులు ఏమని రాయొచ్చు, ఆర్ఈ మైనస్ డి అని రాయొచ్చు. అదే రాసినాం మనం, ఆర్ఈ మైనస్ డి అని రాసినాం. నేను ఆర్ఈ మైనస్ డి అని రాస్తలేను, యాజ్ ఇట్ ఈస్గా జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్, జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ అని పెడుతున్నా. ఓకే, సో అప్పుడు జీ బై జీ ఎట్ డెప్త్ డి బిలో ఈజ్ ఈక్వల్ టు R1 బై R2 అని రాస్తా. ఓకే, జీ ఎట్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఎంత, జీనే, అక్కడ R1 ఎంత అవుతుంది అప్పుడు డిస్టెన్స్, RE అవుతుంది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. R2 ఎంత అవుతుంది మరి ఎట్ R/2 డిస్టెన్స్ అంటే మిగిలిన డిస్టెన్స్ ఎంత, ఇంకా స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు R/2నే అవుతుంది. R/2 డెప్త్కి వచ్చిందంటే సెంటర్ నుంచి ఇంకెంత ఉంటున్నట్టు, R/2 ఉంటుంది. సో RE/2. ఓకే, సో ఇక్కడ RE క్యాన్సిల్ అవుతుంది. సో లేకుంటే అట్నే ఉంచండి, RE ఇంటూ 2/RE వస్తుంది. RE క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి G బై G ఎట్ డి డెప్త్ బిలో ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో G ఎట్ డి డెప్త్ బిలో ఈజ్ ఈక్వల్ టు G/2 అవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే. ఓకేనా, సేమ్ వచ్చింది మనకి ఇక్కడ. లేకుంటే ప్రపోర్షనల్గా సెంటర్ దగ్గర 0 ఉంటుంది, సర్ఫేస్ దగ్గర 200, G ఈజ్ ప్రపోర్షనల్ టు R కదా, ఏ ప్రాబ్లం చేయకుండా అని డైరెక్ట్ చెప్పేయచ్చు. G ఎట్ సర్ఫేస్ ఆఫ్ ఆర్ దగ్గర, ఎట్ సెంటర్ దగ్గరనేమో 0, ఎట్ సెంటర్ 0, ఆన్ సర్ఫేస్ ఏమో ఎంత, జీనే, జీ ఆన్ సర్ఫేస్ జీ అనుకున్నాము. మరి అప్పుడేమవుతుంది, జీ ఎట్ డి డెప్త్ బిలో విచ్ ఈజ్ ఈక్వల్ టు R/2 డిస్టెన్స్ దగ్గర ఏమవుతుంది, G/2 అవుతుంది. ఎందుకంటే ప్రపోర్షనల్ టు R కదా. స్లోగా 0 నుంచి హాఫ్ డిస్టెన్స్ దగ్గర R/2, ఫుల్ రేడియస్ దగ్గర R అవుతుంది అప్పుడు. సో అంటే డైరెక్ట్ హాఫ్ అవుతుంది కాబట్టి హాఫ్ అని, 200 న్యూటన్స్లో హాఫ్ అంటే 100 న్యూటన్స్ అని డైరెక్ట్ అసలు ఏం పెన్ను పెట్టకుండా చెప్పేయచ్చు. ఈజీ క్వశ్చన్ అది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద ఎర్త్ సడన్లీ శ్రింక్స్ టు 1/16 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్, శ్రింక్స్ ఇక్కడ, శ్రింక్స్ టు, ఎర్త్ సడన్లీ శ్రింక్స్ టు అంటే ఇనిషియల్ వాల్యూమ్ని V1 అనుకోండి. సో ఫైనల్ వాల్యూమ్ ఈక్వల్ టు 1/16 ఆఫ్ ఇనిషియల్ వాల్యూమ్ అన్నాడు. ఓకే, విత్ ఇట్స్ మాస్ రిమైనింగ్ సేమ్, మాస్ అట సేమ్ మాట, మాస్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ బికమ్స్ 24/some x into hours. ఓకే, 24/x into some h. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్, x వాల్యూ ఎంత అన్నాడు. సో ఇక్కడ చూద్దాం, మాస్ కాన్స్టెంట్ అన్నాడు, ఇక్కడ V2 ఈజ్ ఈక్వల్ టు ఇంత అన్నాడు. V2 అంటే ఏంది, 4/3πr2³ ఈక్వల్ టు 1/64 ఇంటూ 4/3πr1³. ఇది ఇనిషియల్ రేడియస్ అన్నట్టు. రైట్, R1 ఈజ్ నథింగ్ బట్ సింప్లీ RE అన్నట్టు. ఓకే, దాన్ని పక్క పెట్టేద్దాం. రైట్, సో ఇక్కడ 4/3π క్యాన్సల్స్. సో RT³ ఈజ్ ఈక్వల్ టు దీని ఏమని రాయొచ్చు, R1³/64 అని. 64ని 4³ అని రాయొచ్చుగా మనం, అంటే నేను ఏం రాస్తున్నా, R1/4³ అని రాస్తున్నా. సో క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. సో R2 ఈజ్ ఈక్వల్ టు R1/4 అవుతుంది. సో మనకి ఇప్పుడు రేడియస్ వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి మరి, టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్, టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ కావాలి మనకు. టైం పీరియడ్ T ఈక్వల్ టు 2πRE + h హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 బై √GME. వాడు ఏమన్నాడు, మాస్ ఆఫ్ ద ఎర్త్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. సో మాస్ జోలికి పోకండి. సో T1/T2 ఈజ్ ఈక్వల్, T ఈజ్ ప్రపోర్షనల్ టు R to the power of 3/2. So T1/T2 is equal to R1/R2 to the power of 3/2. ఓకే, మనకు కావాల్సింది T2. సో T1ని అట్లా పక్కకు పెట్టేసేయండి. ఇఫ్ ద ఎర్త్ సడన్లీ టు ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్, రొటేషన్ ఆఫ్ ఎర్త్కి ఎంత టైం పడుతుంది, మామూలు T1 అంటే 24 అవర్స్, రొటేషన్ ఆఫ్ ఎర్త్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇస్ 24 అవర్స్. ఇది పక్కకు పెట్టేసేయండి. రైట్, ఇప్పుడు మన ఎయిమ్ అంతా ఇక్కడ R2 ఈక్వల్ టు ఏమొచ్చింది, R1/4 వచ్చింది, అది సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో T1/T2 ఈజ్ ఈక్వల్ టు R1/R2. R2 ఈజ్ నథింగ్ బట్ R1/4 పైకి వచ్చేస్తుంది. R1 క్యాన్సల్ టు ద పవర్ ఆఫ్ 3/2. ఓకే, నౌ నేను దీన్ని ఏమని రాసుకోవచ్చు, T1/T2 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 2² టు ద పవర్ ఆఫ్ 3/2 అని ఉంది.
సో ఈ టూ క్యాన్సిల్ అవుతుంది. 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. సో T1/T2 ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. సో T2 ఈజ్ ఈక్వల్ టు T1/8. మరి T1 అంటే ఎంత ఇక్కడ 24 అవర్స్ బై 8. మరి ఆడేమి ఇచ్చిండు T2 ఎంత అన్నాడు. T2కి ఏం ఎక్స్ప్రెషన్ మనకేమొచ్చింది, T2 24/8 అవర్స్ వచ్చింది. చూడండి 24/8 అవర్స్. మనం చూడంగానే ఏం చేస్తాం, ఇక్కడ ఆన్సర్ని 24/8 అని రాసేస్తాం. 24/8 మళ్ళీ ఉడుకుడుకు పప్పులో కాలేసినట్టే మీరు ఇదంతా రాయొద్దు. వాడు అడిగింది ఓన్లీ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఓన్లీ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఎంత, 24కు 24 ఉంది న్యూమరేటర్లో, అవర్స్ ఉంది, డినామినేటర్లో ఉన్నది ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్ లేవండి ఇక్కడ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1 సెకండ్ రబ్ చేసుకున్నాక స్టార్ట్ చేస్తా. రైట్, గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. మనం ఏదో చూడాలి ఇక్కడ, దీంట్లో ఏది కరెక్ట్ అని. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ షోస్ ఎఫెక్ట్ ఆన్ ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అవును కదా, రొటేషన్ ఆఫ్ ఎర్త్ మనం చూసుకున్నాం. ఎర్త్ రొటేట్ అవుతుంటే G∅ ఈజ్ ఈక్వల్ టు G మైనస్ R⍵² cos² π అని చెప్పుకున్నాం. ఓకే, ఒక వీడియోలో చెప్పిన చూడండి, వీడియో నెంబర్ 6లో. నెక్స్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ద G వాల్యూ ఎట్ ద ఈక్వేటర్ ఈజ్ మినిమం. ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు టీటా ఎంత అన్నట్టు, ఇది అంతా వచ్చి ఈక్వేటర్ దగ్గర ఉన్నది. ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు టీటా ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, ఫై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 పెట్టండి. సో G∅ ఈజ్ ఈక్వల్ టు G మైనస్ R⍵² ఇంటూ cos0 ఈజ్ నథింగ్ బట్ 1. అంటే G∅ ఈజ్ ఈక్వల్ టు G మైనస్ R⍵² వచ్చింది. మినిమం ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకుముందు వీడియోలో చూడండి. సో ఎట్ ఈక్వేటర్ ఏమో మినిమం, పోల్స్ దగ్గర ఏమో మ్యాక్సిమం. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వీడియో. ఓకే, చూద్దాం ఇక్కడ. సో ఈక్వేటర్ దగ్గర మినిమం అండ్ దట్ పోల్స్ దగ్గర మ్యాక్సిమం అన్నాడు. కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఈ స్టేట్మెంట్ రాంగ్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. ఎక్కడుంది, స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ఇది కరెక్ట్. ఓకే, ఎంత ఈజీగా ఉన్నాయో చూడండి, అసలు క్వశ్చన్సే కావి అసలు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తే. రైట్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ శాటిలైట్ రివాల్వింగ్ అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఎట్ ఏ హైట్ ఈక్వల్ టు ఆర్ విల్ బీ. టైమ్ పీరియడ్ ఫార్ములా ఏంది, 2π RE + h⁻³ 3/2 బై √GME. గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్, ఈజీనే. రైట్, టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2π. ఏమన్నాడు మరి, రివాల్వింగ్ అబోవ్ ఎర్త్ సర్ఫేస్ ఎట్ ఏ హైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అన్నాడు. హైట్ h ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ఎర్త్కి సమానం అన్నాడు. ఓకే, సో RE + RE⁻³ బై √GME. సో టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2π, రైట్, 2π RE + RE అంటే 2RE⁻³ బై √GME. ఓకే, సో T ఈజ్ ఈక్వల్ టు 2π. ఓకే, సో 2⁻³ ఒక నిమిషం, ఇక్కడ ఫస్ట్ RE⁻³ రాసుకుంటాను నేను. RE⁻³ ఇంటూ 2⁻³ బై √GME అని రాసుకుంటున్నా. ఇది ఏంటిది, 2π RE⁻³ బై √GME ఈజ్ నథింగ్ బట్ ఒరిజినల్ టైం పీరియడ్. సో ఒరిజినల్ టైం పీరియడ్ T, 2⁻³ అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 2⁻³ ఇంటూ (1/2) అని రాయొచ్చు. అంటే (1/2) అంటే ఏంటిది మరి, T ఇంటూ రూట్ అన్నట్టే కదా, √2³. సో T' ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ 2³ ఈజ్ నథింగ్ బట్ 8, √8R అని వస్తుంది చూడండి. ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియై ఆఫ్ 2 planets A and B are R and 4R. ద రేడియై ఆఫ్ 2 planets, ప్లానెట్ ఏదేమో
రేడియస్ ఆర్ అన్నాడు, బీదేమో 4r అన్నాడు. అండ్ దేర్ డెన్సిటీ ఆర్ రో అండ్ రో బై 3 రెస్పెక్టివ్లీ. ద రేషియో ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ దేర్ సర్ఫేసెస్ విల్ బీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా ఏంది మనకు? జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్, జిఎం బై ఆర్ స్క్వేర్. మరి ఇక్కడ డెన్సిటీస్ ఇచ్చిండు, రేడియస్లు ఇచ్చిండు. మరి డెన్సిటీలలో రాసుకోవాలి. మాస్ని ఏమని రాసుకోవచ్చు? మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అయితే మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో అదే రాస్తున్నాం, జీ ఇంటూ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాస్తున్నాం. వాల్యూమ్ అంటే ఎంత? 4/3 పై ఆర్ క్యూబ్, ఓకే, బై ఆర్ఈ స్క్వేర్. ఇక్కడ చూడండి ఆర్ స్క్వేర్, రైట్, ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్, ఇక్కడ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఒకటే ఆర్ ఉంటుంది. సో జీ ఈజ్ ప్రపోర్షనల్ టు, జీ కాన్స్టెంటే, రో కాన్స్టెంటే, రో కాన్స్టెంట్ కాదు 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 రో కాన్స్టెంట్ కాదు, ఓకే. 4/3 కాన్స్టెంటే, ఇజంట్ ఇట్ రైట్? పై కాన్స్టెంటే. మరి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిపెండ్స్ ఆన్ రో అండ్ ఆర్. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు రో అండ్ ఆర్, ఓకే. సో ఇక్కడ ఏమన్నాడు? మరి రేషియోస్ అడిగిండు. అప్పుడు G1/G2 ఈజ్ ఈక్వల్ టు ρ1 R1 బై ρ2 R2, ఓకే. సో ρ1 ఎంత అన్నాడు? రో అన్నాడు. మరి R1 ఎంత అన్నాడు? ఆర్ అన్నాడు. బై ρ2 ఎంత అన్నాడు? ρ/3 అన్నాడు. ఇంటూ R2 ఎంత అన్నాడు? మరి 4r అన్నాడు. R2 ఈజ్ ఈక్వల్ టు 4r అన్నాడు, ఓకే. సో దీన్ని ఏమని రాస్తున్నా అంటే రో ఇంటూ ఆర్ బై రో ఇంటూ 4r, రో ఇంటూ 4r. ఈ 3 రెసిప్రోకల్ అవుతుంది, అంటే న్యూమరేటర్లకు వస్తుంది. సో రో ఆర్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 3/4 ఈజ్ ద ఆన్సర్. ఉన్నదా 3/4? ఎస్, ఎందుకు ఉండదు? రైట్. నెక్స్ట్, 2 satellites A and B move around the earth in the same orbit. 2 satellites A and B move around the earth in the same orbitలో 2 శాటిలైట్స్ మూవ్ అవుతున్నాయట. ఇట్లా ఇమాజిన్ చేసుకోండి, ఇది ఎర్త్, రైట్. ఇక్కడ ఈ ఆర్బిట్లో 2 శాటిలైట్స్ తిరుగుతున్నాయి అనుకుందాం. ఇక్కడో శాటిలైట్, ఇక్కడో శాటిలైట్, ఎట్లా ఉన్నది, రైట్. ద మాస్ ఆఫ్ ఏ, మాస్ ఆఫ్ ద శాటిలైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద మాస్ ఆఫ్ శాటిలైట్ బి అన్నాడు, రైట్. ద క్వాంటిటీ విచ్ ఈజ్ సేమ్ ఫర్ ద 2 శాటిలైట్స్ విల్ బీ. అంటే దేని మీద, ఏ క్వాంటిటీ మాస్ ఆఫ్ ద శాటిలైట్ మీద డిపెండ్ కదా చూసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందుకు వచ్చింది ఇలాంటి క్వశ్చన్, సేమ్. టోటల్ ఎనర్జీ డిపెండ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ డిపెండ్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ డిపెండ్ అవుతుంది. ఇండిపెండెంట్ ఏంటిది? ద క్వాంటిటీ విచ్ ఈజ్ సేమ్ ఫర్ ద 2 క్వాంటిటీస్ విల్ బీ స్పీడ్. ఎందుకంటే స్పీడ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది శాటిలైట్. జిఎంఈ బై ఆర్ఈ ప్లస్ హెచ్ వచ్చింది. మాస్ ఆఫ్ ది ప్లానెట్ మీద డిపెండ్ అవుతుంది, బట్ నాట్ మాస్ ఆఫ్ ది శాటిలైట్. చూడండి, కాన్సెప్ట్ వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ని. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఎస్కేప్ స్పీడ్ ఆఫ్ ఎ ప్లానెట్ టు దట్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ విల్ బీ. రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ప్లానెట్ టు ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ఎర్త్ ఎంత అంటుండు. ఎస్కేప్ వెలాసిటీస్ అమ్మాయి, ఓకే. సో మనకు మామూలుగా ఎస్కేప్ వెలాసిటీకి ఫార్ములా ఏంది? √2gm/re + h, లేకుంటే స్మాల్ ఆర్ అని కూడా రాసుకోవచ్చు, రైట్. మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఈ 16 టైమ్స్ మాస్ ఆఫ్ ఎర్త్. మాస్ ఆఫ్ ది ప్లానెట్ అట ఎంత అన్నాడు? 16 టైమ్స్ మాస్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. నెక్స్ట్, అండ్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్, రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ హౌ మచ్ అన్నాడు? 4 టైమ్స్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్, 4 టైమ్స్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్. సరే రాద్దాం ఇప్పుడు. సో ఇక్కడ √g మాస్ ఆఫ్ ది ప్లానెట్ బై రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ 2gm/r, √2g మాస్ ఆఫ్ ది ఎర్త్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ఎర్త్. h = 0 అనుకోండి, నో వర్రీస్, ఓకే. రెండు కూడా సర్ఫేస్ మించి త్రో చేస్తుండో అనుకుందాం, రైట్. సో √2g 2g క్యాన్సల్, ఓకే. సో √MP/RP. ఇక్కడ ఉన్నాయి చూడండి, డినామినేటర్లు ఉన్నాయి, ఏమైతే రెసిప్రోకల్ అయితే RE/ME అవుతుంది, ఓకే. ఇక్కడ MP/RP అట్నే రాసిన,
ఎంఈ బై ఆర్ఈ డినామినేటర్ ఉంది కాబట్టి పైకి వచ్చేస్తే రెసిప్రోకల్ అవుతాయి, ఆర్ఈ బై ఎంఈ అవుతుంది. సో అండర్ రూట్ ఆఫ్ ఎంపీ, మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఎంత ఇచ్చిండు, 16 టైమ్స్ మాస్ ఆఫ్ ది ఎర్త్, డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఎంత ఇచ్చిండు, 4 టైమ్స్ రేడియస్ ఆఫ్ ఎర్త్ ఇంటూ రేడియస్ ఆఫ్ ఎర్త్ బై మాస్ ఆఫ్ ఎర్త్. ఓకే, రైట్. సో నౌ మాస్ ఆఫ్ ఎర్త్ క్యాన్సల్, రేడియస్ ఆఫ్ ఎర్త్ క్యాన్సల్. సో అప్పుడు ఏముంటుంది, అండర్ రూట్ ఆఫ్ 16/4 ఉంటుంది. 16/4 అంటే 4, √4 అంటే ఎంత, 2. ఆన్సర్ ఈజ్ 2:1. ఉన్నదా, ఉన్నది. 2:1. ఎందుకు ఉండదు, బికాజ్ వీ డిడ్ కరెక్ట్లీ. ఓకే, సో ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, రేపు 2, 3, 4, 5, 6, 7, ఇంకా 7 క్వశ్చన్స్ ఉన్నాయి. వీ విల్ సాల్వ్ ఇట్ టుమారో. ఓకే.